హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వెళ్ళిపోదాం. మనకిచ్చింది అన్నిటికంటే మించింది మనకిచ్చినటువంటి ఆయుష్, మనకున్న ఊపిరి. ఒక నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు లెక్క తెలియకుండానే. ఆస్మా పేషెంట్ అయితే తెలుస్తుంది, మనకు తెలియదు. గాలి పీల్చుకుంటున్నప్పుడు పీల్చుకొని వదిలేస్తున్నాం ఏం శబ్దం లేకుండా. అదే ఆస్మా పేషెంట్స్ అయితే చూడండి, లెక్క పెట్టి చూడండి ఎన్నిసార్లు అంటారు వాళ్ళు. ఇలా అనేవాడు అనడానికి ఏమైంది, అయిపోయింది. నీ నోరు కళ్ళు మూసేస్తారు అంతే, నిన్ను మూట కట్టి పడేస్తారు అవతల, అంతే కదా. ఈ ఆయుష్ అండి ఎవ్వడు ఇవ్వలేడు. మనకున్నది ఒకే జీవితం. మళ్ళీ మళ్ళీ నేను చెప్తుంటాను ఈ మాట. ఒక్కసారే జైపాల్ అనేవాడు ఒక్కసారి పుట్టాడు, ఒక్కసారి బతుకుతాడు, ఒక్కసారి చస్తాడు. ఆ తర్వాత తీర్పు. నువ్వు ఎలా బతికావు, నా కొరకు ఏం చేశావని తీర్పు ఉంది, లెక్కప్ప చెప్పాలి మనం. కాబట్టి మనం బతికే బతుకులో ఏం చేస్తున్నాం, దేవుని కోసం ఏం చేస్తున్నాం, శాశ్వతమైనది ఏం చేస్తున్నాం, దేవుడు మెచ్చేవి ఎన్ని చేస్తున్నాం, దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతుకుతున్నాం అన్నది మనం పరిశీలించుకోవాలండి. ఇష్టానుసారంగా మనం బ్రతికేసి తెల్లారుతుంది, రాత్రి అవుతుంది, తింటున్నాం పడుకుంటున్నాం, తింటున్నాం పడుకుంటున్నాం, ఖర్చు పెడుతున్నాం, వస్తున్నాయి అయిపోతున్నాయి, ఏ గురి లేకుండా, ఏ ధ్యాస ఏ ప్లాన్ లేకుండా, ఏ పద్ధతి లేకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వారు దేవుడు లెక్క అడిగినప్పుడు ఏం చెప్తారు? తిరిగి వచ్చారు, 5 తలాంతులను పిలిచాడు. ఏం చేసావయ్యా? అసలు ప్రభు అడగనే లేదు, వాడే చెప్పాడు, ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చింది నేను 10 చేశాను, నేను ఒకటి ఉంచుకుంటాను అనలేదు, అన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఒకరికి 5 తలాంతులు వెళ్ళిపోయినా 2 ఓకే 20 వచనమండి. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అందుకు యజమాని ఏమన్నాడు? భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి కాబట్టి నీకు అనేకమైన వాటిని నేను అప్పగిస్తాను. ఎందుకంటే మన జీవితాల్లో ఎప్పుడు చూసినా ఆ కొంచెమే ఉంది మనకి. అదే జీతం, అదే స్థాయి, అదే రాబడి, అదే జీవిత శైలి. దేవుడు నన్ను ఎలా చేశాడు ఎందుకంటారు? మీరు ఆ ఉన్న దాంట్లో నమ్మకంగా లేరు, కృతజ్ఞతతో లేరు, దేవుణ్ణి మహిమపరచడం లేదు, మీకున్న దానిని పెట్టుబడిగా అది మల్టిప్లై చేయాలనే ఆశ లేదు. అందువల్లే మనం నమ్మకత్వం అనేది చాలా దేవుడికి అవసరం అండి. నేను ఇవాళ చెప్పాలనుకున్నది మెయిన్గా ప్రభు నాతో చెప్పమంటుంది, నేను నేర్చుకోవలసింది, మనం నిరంతరం నేర్చుకోవలసింది ఏంటంటే నమ్మకస్తులు కావాలండి. దేవునికి నమ్మకస్తులు కావాలి. డబ్బు విషయం అనేది చీపెస్ట్ థింగ్. అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే నీకు అంతకంటే ఉన్నతమైన ఎవరిస్తాడు? పనికిమాలిన డబ్బు విషయంలో నీవు నమ్మకంగా ఉండకపోతే నీకు పరలోకపు శక్తినిస్తే ఏం చేస్తావు దాన్ని? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. నన్ను చేయి ప్రభా అని నేను అడుగుతున్నానండి. నాకు ఇంత పెద్ద పరిచర్య ఇచ్చాడు దేవుడు. సోషల్ మీడియా ఇచ్చాడు, టీవీ పరిచర్య ఇచ్చాడు, మ్యాగజైన్ పరిచర్య ఇచ్చాడు, సంఘ పరిచర్య ఇచ్చాడు, అనేక ఆత్మలను నాకు అప్పచెప్పాడు దేవుడు. నేను వారిని నా స్వప్రయోజనానికి వాడుకోవటానికి కాదు,
దానివల్ల నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, దానివల్ల నేను గొప్పవాడిని అవడానికి కాదు. దేవుడు అప్పగించిన సేవను నమ్మకంగా చేసి మల్టిప్లై చేసి ఆ సేవలో మరి అనేక వేల మందిని ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించి ఆయన సన్నిధిలో ఇదిగో ప్రభువా నీవిచ్చిన తలాంతులు నీ కొరకు వాడాను, నీవిచ్చిన సమయాన్ని నీ కొరకు వాడాను, నీవిచ్చిన డబ్బును నీ కొరకు వాడాను, నీవిచ్చిన నా కుటుంబాన్ని నీ కొరకు వాడాను, ఇదిగో నా సమస్తము నీకే ప్రభువా అని రేపు ప్రభు నన్ను అడిగినప్పుడు, ఇవాళ అడుగుతాడు, ఎవరు చెప్పగలరు రేపని? ఆయన ముందు నేను నిలబడ్డప్పుడు, ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు ఏం చేసావు జైపాల్ నాకు నువ్వు అని అడిగితే నేను సిగ్గుపడవలసిన అవసరత లేకుండా ఉంటే నేను ధన్యుడండి. ఇదిగో నాయన నీవు చేసిన దాన్ని నేను నమ్మకంగా చేశాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నో దీవెనలు మేము పొందామయ్యా. 5 కాదు 10 కాదు, కోట్లాది ఆశీర్వాదాలు మేము అనుభవిస్తూనే ఉన్నామయ్యా. అనుక్షణము నీవు మమ్మల్ని కాపాడుతున్నావు, సజీవులుగా ఉంచున్నావు, ఆయుష్నిచ్చున్నావు, ఆరోగ్యం ఇచ్చున్నావు, కుటుంబాన్ని ఇచ్చున్నావు. మా అవసరతలు తీరడానికి మాకు డబ్బునిస్తున్నావయ్యా. అది నీ చేతి నుంచి వచ్చిందని నమ్ముతున్నామయ్యా. నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించుము. నీకు ఇష్టలుగా బ్రతుకుటకు, నిన్ను సంతోషపరచుటకు, నీ నామాన్ని నీ మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే